వీక్షకులారా, ఎల్షద్దాయి దేవుని నామంలో మీకు నా శుభాభివందనములు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆనంద పత్రిక అంటే ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అపొస్తలుడైన పౌలు 4 చెరపత్రికలు రాశారండి. ఎఫెసీయులకు, ఫిలిప్పీలకు, కొలస్సీలకు, ఫిలెమోనుకు. రోమా చెర నుంచి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ పౌలు మహాశయుడు అంటున్నాడు, ఏ స్థితిలో నేనున్నా సంతృప్తి కలిగి ఉండడం ప్రభువునందే నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తము చేయగలను అని. ఇటువంటి క్రమశిక్షణ, ఇటువంటి ఆధ్యాత్మిక పరిపక్వత, ఆత్మీయ పరిణతి, అలాగే సమతౌల్యం, ఇవన్నీ కూడా యేసయ్య మనలో నుండి కోరుకుంటున్నారండి. మీరు కనుక క్రీస్తును మీ జీవితంలోకి అనుమతిస్తే దేవుని సంకల్ప పరిధిలో సమస్తము క్రీస్తు ద్వారా చేయగలరు. ఏదైనా దేవుడు క్రీస్తునందు మీకు ఒక పని అప్పగించారనుకోండి, ఆ పని చేయడానికి సామర్థ్యం కూడా దేవుడే మీకు అనుగ్రహిస్తారు. ఓ విశ్వాసి, క్రీస్తు అనే శరీరంలో ఒక అవయవముగా నిలిచి ఉండు. శిరస్సు అయిన క్రీస్తుతో అతుకబడి ఉంటే మీరు ఏ పనైనా సునాయాసంగా చేసేయగలరండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, మీరు క్రీస్తునందు నిలిచి ఉండి ఆయన చిత్తానుసారం జీవిస్తే ఏ పని చేసినా అదే సఫలీకృతం అవుతుంది. దానికి మనం ఏం చేయాలి అనుకుంటున్నారా? ఏం లేదండి. మొట్టమొదటిగా సర్వశక్తిని మీద ఆధారపడు. నీ స్వశక్తిని, నీ సామర్థ్యాన్ని నమ్ముకోవద్దు సుమా. క్రీస్తుపైనే ఆధారపడితే సమస్తమును చేయగల శక్తిని యేసుక్రీస్తు ద్వారానే సంక్రమింపచేస్తాడు. రెండవదిగా సవాళ్లను అధిగమించు. క్రీస్తునందున్న విశ్వాసులు దేవుని నుండే శక్తిని పొందుకొని ఎటువంటి అవరోధాలు ఎదురైనా అవలీలుగా ఎదుర్కోగలరండి. మూడవదిగా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకో. తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు కదండి. అందుకనే తిమోతి భక్తుడు 1 పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకము అని. అందుకే పౌలు భక్తుని వలె ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటే సమస్తము దేవుని ద్వారానే జరిగించే శక్తిని దేవుడిస్తాడు మనకి. 4వది విశ్వాసం కలిగి ఉంటాం. దేవుని సామర్థ్యంపై ఉన్న నమ్మకం విశ్వాసులను శక్తివంతులుగా చేస్తుందండి. ఆయన ద్వారా మనం గొప్ప కార్యాలు చేయగలం. నేను ఒంటరిని కాను, యేసయ్య నాకు తోడుగా ఉన్నారు అనే నిశ్చయిత మీలో కలిగించి మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుందండి. 5వదిగా కృతజ్ఞత కలిగి ఉంటాం. ఇక్కడ ఫిలిప్పి సంఘస్థులు పంపిన వస్తువులు తీసుకొని పౌలు భక్తుడు వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. మరి దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేశాడు కదా, మనం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే నీ జీవితంలో దేవుడు ఏ మేలు చేసినా వెంటనే కృతజ్ఞతాస్తుతులు అర్పించి దేవుని సంతోషపరచు. దేవుని యొక్క కటాక్షాన్ని సమృద్ధిగా అనుభవించు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.